వెల్కమ్ టు టెడ్డీఎస్సీ ఫర్ యూ ఛానల్. నమస్కారం అండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 2026కు సంబంధించి ఐఎఫ్ఆర్ 2026 విశాఖపట్నం తీరంలో యుద్ధ నౌకల జాతర జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా నిలిచింది. ఎందుకు దీన్ని యుద్ధ నౌకల జాతర అంటున్నానంటే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఐఎఫ్ఆర్ 2026 విశాఖపట్నం తీరంలో యుద్ధ నౌకల జాతర జరిగింది. తేదీల వివరాలు చూస్తే ఫిబ్రవరి 18 నుండి ఫిబ్రవరి 19 వరకు 2 రోజులు ఈ ఈవెంట్ జరిగింది. ఈ సంవత్సరంలోనే 2026లో. మరి ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరి విశాఖలోని ఈఎన్సి ఆఫీసర్స్ మెస్లో విందు ఇచ్చి మరి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఐఎఫ్ఆర్ అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. చివరి వరకు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి దీనికి ముఖ్య అతిథులుగా ఎవరు హాజరైనారంటే హాజరైన వారు ఎవరు అంటే గవర్నర్ అబ్దుల్ నజీర్, మన రాష్ట్ర గవర్నర్ అనమాట, ఆంధ్రప్రదేశ్. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హాజరైనారు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు ఇతర ప్రముఖులు కూడా ఈ యొక్క ఐఎఫ్ఆర్ 2026 ఈవెంట్లో పాల్గొన్నారనమాట. నౌకా విన్యాసాలకు సంబంధించింది ఇది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరి గారు ఐఎన్ఎస్ సుమేధా నౌకపై, గుర్తుపెట్టుకోవాలి, ఐఎన్ఎస్ సుమేధా నౌకపై ప్రయాణించి 71 యుద్ధ నౌకల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు ఈ సందర్భంగా. అయితే ఈ ఐఎన్ఎస్ సుమేధ P-58 రకానికి చెందింది. భారత నౌకాదళానికి చెందిన సార్యు శ్రేణి పెట్రోల్ వెసల్ అనమాట. సార్యు శ్రేణి పెట్రోల్ వెసల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎన్ఎస్ సుమేధ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నౌక స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏ శ్రేణికి చెందిందంటే సార్యు శ్రేణి పెట్రోల్ వెసల్ అనమాట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కింద వస్తాయి, జాగ్రత్తగా గమనించండి. దీన్ని ఎవరు డిజైన్ చేశారంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ సాంకేతికతతో ఈ యొక్క ఐఎన్ఎస్ సుమేధ అన్నటువంటి మరి షిప్ను నిర్మించింది అనమాట. 2011లో ప్రారంభించబడింది. 2014 జనవరి 15న అధికారికంగా భారతదేశ నౌకాదళంలో చేరింది. అయితే మరి ఎక్కడ పనిచేస్తుంది ఈ ఐఎన్ఎస్ సుమేధ P-58 అంటే భారత నౌకాదళం తూర్పు నౌకాదళంలో అంటే విశాఖపట్నంలో పనిచేస్తుంది. అందుకే దీనికి ప్రాముఖ్యత ఉంది. ఈ ఐఎన్ఎస్ సుమేధ నౌకపై నుండి ప్రయాణించే మరి 2026లో జరిగిన ఐఎఫ్ఆర్ ఈవెంట్స్లో మరి 71 యుద్ధ నౌకల గౌరవ వందనాన్ని మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు స్వీకరించారు. మరి అలాగే మనం ఇంకా దానికి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే ఈ సార్యు శ్రేణికి చెందిన 4 నౌకలు ఉన్నాయి. ఇక్కడ నుండి కూడా బిట్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఆ షిప్ నేమ్ ఇచ్చి ఇది ఏ శ్రేణికి సంబంధించిన యుద్ధ నౌక అని అడిగితే మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలిగాం. చూడండి, భారత నౌకాదళంలో ప్రస్తుతం సార్యు శ్రేణికి చెందిన 4 నౌకలు సేవలు అందిస్తున్నాయి మన భారత నౌకాదళంలో. మొదటిది ఐఎన్ఎస్ సార్యు P-54 రకం అనమాట. ఇది ఈ శ్రేణిలో మొదటిది. 2013లో అండమాన్ నికోబార్ కమాండ్లో ఇది చేరిందనమాట. అలాగే ఐఎన్ఎస్ సునైనా ఇది P-57 రకం అనమాట. కొచ్చి వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఈ యుద్ధ నౌక. అలాగే ఐఎన్ఎస్ సుమేధ ఇప్పుడు మనం ఈ 2026 మరి ఐఎఫ్ఆర్ ఈవెంట్స్లో కదా, ఇందాక చెప్పుకున్నాం ఐఎఫ్ఆర్ ఈవెంట్స్ ఎప్పటి నుండి జరుగుతున్నాయి? ఫిబ్రవరి 18th అండ్ 19th జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? విశాఖపట్నంలో జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడి నుండి ద్రౌపది ముర్ము గారు మరి గౌరవ వందనం స్వీకరించినారు ఇతర యుద్ధ నౌకల నుండి అంటే ఈ ఐఎన్ఎస్ సుమేధ P-58 అనేటువంటి సార్యు శ్రేణి నౌక నుండి స్వీకరించారు. మరి ఐఎన్ఎస్ సుమిత్ర 59 ఇది రాష్ట్రపతి విజిట్ మరియు సముద్రపు దొంగల వేటలో పేరుగాంచిందనమాట. ఇది ఐఎన్ఎస్ సుమిత్ర సముద్రపు దొంగల వేటలో ప్రసిద్ధిగాంచిన యాంటీ పైరసీ షిప్ అనమాట. ఇది ఐఎన్ఎస్ సుమిత P-59. ఇది టోటల్గా సార్యు శ్రేణికి సంబంధించినటువంటి నౌకల గురించి. ఇక మిగిలిన విషయాల్లోకి వస్తే మనము కింద ఇక్కడనే ఈ ఐఎఫ్ఆర్లోనే చూడండి, ఇదే ఐఎఫ్ఆర్ ఈవెంట్లో మరి ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంటే ఇది ఎందుకంటే MiG-29 జెట్ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ విన్యాసాలు మరి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటువంటి షిప్ మీద జరుగుతాయన్నమాట. సో ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ R-11 రకం అనమాట. భారతదేశపు మొదటి స్వదేశీ విమాన వాహక నౌక. ఇక్కడ బిట్ వస్తుంది ఫ్రెండ్స్.
భారతదేశపు మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఏది అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అని సెలెక్ట్ చేయాలి కదా. ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటారనమాట. సో తర్వాత 2022 సెప్టెంబర్ 2న 2022 సెప్టెంబర్ 2న అధికారికంగా ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకాదళంలో చేరిందనమాట. జయమే సంయుధి స్పృధ, జయమే జయమ సంయుధి స్పృధ అనే మంత్రాన్ని, అంటే సంస్కృతంలో ఉంటుందన్నమాట, దీనికి ఉంచారనమాట ఆ మంత్రాన్ని. అంటే ఏంటంటే నాతో యుద్ధం చేయడానికి ధైర్యం చేసేవారిని నేను జయిస్తాను. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క మోటో ఇది. నాతో యుద్ధం చేయడానికి ధైర్యం చేసేవారిని నేను జయిస్తాను. ఇది ఎక్కడ అంటే కొచ్చిన్ షిప్ యార్డులో నిర్మితమైంది ఐఎన్ఎస్ విక్రాంత్. మిగిలిన విషయాలు చూద్దాం. పాల్గొనే దేశాలు అంటే ఈ 2026 ఐఎఫ్ఆర్ ఈవెంట్లో పాల్గొన్న దేశాలు ఏవేవంటే రష్యా, ఆస్ట్రేలియా, యుఏఈ వంటి దేశాలు వచ్చాయి. దాదాపుగా 19 విదేశీ నౌకలు ఈ ఐఎఫ్ఆర్ 2026లో పార్టిసిపేట్ అయ్యాయి. ఇది మన దేశంలో మూడవసారి జరగడం. భారత నౌకా దళానికి చెందిన 45 నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ, పరిశోధన నౌకలు ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ఐఎఫ్ఆర్ ఈవెంట్లో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక కార్యక్రమం అనమాట ఇది. ఈ కార్యక్రమం ద్వారా అంటే ఈ ఐఎఫ్ఆర్ ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్ రివ్యూను మనం కండక్ట్ చేయడం ద్వారా భారత నౌకాదళ శక్తిని, అంతర్జాతీయ స్నేహాన్ని ప్రతిబింబించేదిగా ఉందన్నమాట. నెక్స్ట్ మనం ఇందులో గమనిస్తే మరి కొన్ని విషయాలు చూద్దాము. ఫ్యూ బట్ ఇంపార్టెంట్ అనమాట. ఐఎన్ఎస్ అంటే ఏంటంటే ఇండియన్ నేవీ షిప్. ఐఎన్ఎస్ అంటే ఇందులోనే ఐఎన్ఎస్ విక్రాంత్ ఇందాక చెప్పుకున్నాం, భారతదేశపు స్వదేశీ విమాన వాహక నౌక. ఐఎన్ఎస్ సుమేధ దీని మీద ఉంటే మరి మన ద్రౌపది ముర్ము గారు 2026 ఐఎఫ్ఆర్ ఈవెంట్స్లో గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఇదేంటంటే సార్యు శ్రేణి పెట్రోల్ వెసల్ ఐఎన్ఎస్ సుమేధ అనేది అంటే సముద్ర తీర రక్షణ, నిఘా మరియు గస్తీలో ఈ సార్యు శ్రేణి నౌకలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఐఎన్ఎస్ అరిహంత్ ఇది అణుశక్తితో నడిచే సబ్మెరైన్. ఇక్కడ అన్ని కూడా బిట్సే ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐఎన్ఎస్ అరిహంత్ ఇది అణుశక్తితో నడిచేటువంటి భారతదేశపు సబ్మెరైన్. మరి ఐఎఫ్ఆర్ అంటే ఇందాక చూసాం, దాని గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఐఎఫ్ఆర్ అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. సో దీనికి సంబంధించిన పాయింట్ నౌకాదళ శక్తిని ప్రదర్శిస్తుంది. అంటే ఈ ఐఎఫ్ఆర్ ఈవెంట్ని కండక్ట్ చేసే దేశాలు తమ నౌకా శక్తిని, సాంకేతికతను చూపిస్తాయి. రెండవది అంతర్జాతీయ స్నేహం, అంటే సముద్ర భద్రత, సహకారం మరియు స్నేహాన్ని బలపరచడం కోసం కూడా ఈ దేశాలు ఏం చేస్తాయంటే ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను కండక్ట్ చేస్తాయి. అలాగే సంస్కృతి మార్పిడి కూడా ఉంటుంది. పాల్గొనే దేశాల మధ్య సాంస్కృతిక, సాంకేతిక అనుభవాలను పంచుకోవడం కోసం ఈ ఐఎఫ్ఆర్ ఈవెంట్ కండక్ట్ చేస్తారు. ప్రతిష్టాత్మకత ఆతిథ్య దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తెచ్చిపెడుతుంది ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్ రివ్యూ. మరి కొన్ని ప్రశ్నలు చూద్దాం ఫ్రెండ్స్. ఐఎన్ఎస్ యొక్క సంక్షిప్త రూపము ఏంటి అంటే ఇండియన్ నేవీ షిప్. అలాగే భారతదేశపు మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఏది? ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ శివాలిక. ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశపు మొదటి స్వదేశీ విమాన వాహక నౌక. ఐఎన్ఎస్ సుమేధ ఏ తరగతికి చెందిన నౌక కదా మనం చెప్పుకున్నాం. ఇది ఇందాక చెప్పుకున్నాం సరయు క్లాస్ పెట్రోల్ వెసల్ అనమాట ఈ సుమేధ. తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఎక్కడ జరిగింది 2026లో అంటే విశాఖపట్నం. తేదీలు వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, ఫిబ్రవరి 18, 19. ప్రధాన ఫ్లీట్ రివ్యూ వచ్చేసి అంటే నిజంగా అన్ని ఓడలు, అన్ని విమానాలు, నౌకలు పాల్గొన్న డేట్ వచ్చేసి ఫిబ్రవరి 19. మరి స్టార్ట్ అయింది మాత్రం ఫిబ్రవరి 18 స్టార్ట్ అయింది అనమాట. అలాగే ఐఎన్ఎస్ అరిహంత్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అడుగుతున్నాడు. ఐఎన్ఎస్ అరిహంత్ యొక్క ప్రత్యేకత ఏంటి చూద్దాం ఫ్రెండ్స్. ఐఎన్ఎస్ అరిహంత్ యొక్క ప్రత్యేకత మీకు అందరికీ తెలిసి ఇందాక మనం వివరించుకున్నాము. ఇది అణుశక్తితో నడిచేటువంటి సబ్మెరైన్. ఈ పీడిఎఫ్ ఫైల్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా, చాలా యూస్ఫుల్ అనమాట. ప్రశ్న మరి ఇంకొక ప్రశ్న చూద్దాం. భారత నౌకాదళం స్థాపించబడిన సంవత్సరం ఏది? 1950. అలాగే ఐఎఫ్ఆర్ 2026లో పాల్గొన్న గల్ఫ్ దేశం ఏది అంటున్నాడు. గల్ఫ్ దేశము ఏది? యుఏఈ. తర్వాత నెక్స్ట్ భారత నౌకాదళ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో డిసెంబర్
4న జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం జరుగుతుంది. ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. ఇక్కడున్న ప్రతి బిట్ ఇంపార్టెంటే. ఏ బిట్ వదలడానికి వీల్లేదు. సో మీరు పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని చక్కగా మీరు ప్రిపేర్ కాండి మీ ఎగ్జామ్స్‌కు. భారత నౌకాదళానికి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఇంపార్టెంట్. 10వ ప్రశ్న. భారతదేశపు మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఏది? ఇందాక మేము చెప్పుకున్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్. ఇక్కడ 11వ ప్రశ్న. భారతదేశ త్రివిధ దళాలలో ఏ విభాగం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను జరుపుకుంటుంది? ఫ్లీట్ అనగానే అందరు ఎయిర్ ఫోర్స్ అనుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను జరుపుకుంటుందంటే భారత సైన్యం అంటే ఇండియన్ ఆర్మీ జరుపుతుందా? లేకపోతే భారత వాయుసేన అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరుపుతుందా? లేకపోతే భారత నౌకాదళం జరుపుతుందా? లేకపోతే పై 3 జరుపుకుంటాయంటే భారత నౌకాదళం కండక్ట్ చేసేది ఐఎఫ్ఆర్. పొరపాటున కూడా మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెలెక్ట్ చేయొద్దండి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఎవరు కండక్ట్ చేస్తారు అంటే భారతదేశంలోని ఏ దళం, త్రివిధ దళంలో ఏ దళం కండక్ట్ చేస్తుందంటే భారత నౌకాదళం కండక్ట్ చేస్తుంది. సో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు 2001లో మొదటిసారిగా ముంబైలో ఈ ఐఎఫ్ఆర్ జరిగిందనమాట. ఈవెంట్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగిందనమాట. తర్వాత 2016లో రెండవసారి విశాఖపట్నంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అప్పుడు సుమారుగా 50 దేశాలు పార్టిసిపేట్ అయినాయి. ఇప్పుడు మూడవసారి కూడా మరి విశాఖపట్నంలోనే జరుగుతూ ఉంది. 2026 ఫిబ్రవరి. ఈ డేట్స్ నేను పదే చెప్తా ఉన్నాను. 18 అండ్ 19th డేస్లో జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ప్రాంతంలో జరుగుతూ ఉంది. దీనికి సుమారుగా 74 దేశాలకు చెందిన నౌకలు పాల్గొన్నాయి. ఫ్రెండ్స్, మరి దీని ముఖ్య ఉద్దేశాలు చూస్తే ఈ యొక్క ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నౌకాదళ శక్తి ప్రదర్శన. ఒక దేశం తన వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ నౌకలను మరియు సాంకేతికతను ప్రపంచానికి చూపిస్తుంది. ముఖ్యంగా మరి భారతదేశం ఈ ఐఎఫ్ఆర్ కండక్ట్ చేయడం ద్వారా తన సత్తాను శత్రు దేశాలకు తెలియజేస్తూ ఉంది. దౌత్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి ఐఎఫ్ఆర్ ద్వారా. అంటే సముద్రాల ద్వారా స్నేహం అనే నినాదం ఈ ఐఎఫ్ఆర్కు ఉంది. సముద్రాల ద్వారా స్నేహం అనే నినాదం ఈ ఐఎఫ్ఆర్లో ఉంటుందన్నమాట. ఇతర దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటాయి. ఫ్రెండ్స్, పైన ఇచ్చిన ప్రశ్నలకన్నిటికీ ఇవి ఆన్సర్స్ అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు